Hey guys, welcome back to my YouTube channel, Samy's Mixed Magic. Hope you all are doing great. Guys, ఈ రోజు అయితే నేను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్తాను. అస్సలు స్కిప్ చేయకండి ఇఫ్ యు హ్యావింగ్ కిడ్స్. సో ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఇది నేను షేర్ చేసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాను. బట్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ థింకింగ్ నాకు షేర్ చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ టు సమ్ అదర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ కిడ్స్. ఇన్ జనరల్గా మీకు thumbnail చూస్తే కొంచెం అయితే అర్థమైపోయి ఉంటుంది దట్ వశిష్ట ఎల్బో గాట్ ఫ్రాక్చర్డ్ అనమాట. ఏంటి ఫ్రాక్చర్ అవుతుంటే కూడా వీడియో చేయాలా అని మీరు అనుకోవచ్చు. మీరు ఏమైనా అనుకోండి, బట్ నేను వీడియో చేయడానికి నాకు రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ టు సమ్ అదర్ పీపుల్ యాజ్ ఐ సెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినారియో ఏమైంది అనేది నేను చాలా క్లారిటీగా చెప్తాను. వశిష్ట నర్సరీ చదువుతున్నాడు కొత్తగా, ఈ అకాడమిక్ ఇయర్లోనే నర్సరీలో జాయిన్ అయ్యాడనమాట. ప్రీవియస్లీ ప్లే స్కూల్కి వెళ్తుండే. ప్లే స్కూల్లో అసలు మాకు ఎటువంటి కంప్లైంట్స్ కానీ చిన్న దెబ్బలు కానివ్వండి అసలు ఏం జరగలేదు. ప్లే స్కూల్లో వాడు చాలా ఎంజాయ్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం ఆ టీచర్స్ కూడా అట్లా ఉండే. అక్కడ చదువుకోవడం లేదు, జస్ట్ ఎక్కువ ఆడుకోవడమే కాబట్టి బాగుండే. అప్పుడు మాకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. ఈ కొత్త స్కూల్కి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నర్సరీ కోసం స్టార్ట్ అవ్వగానే ఏమైంది, ఒక జూన్లో స్టార్ట్ అయింది కదా, మిడ్ ఆఫ్ ది జూన్లో స్టార్ట్ అయినట్టుంది స్కూల్స్. వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత జూలై 14 నా బర్త్డే వ్లాగ్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో జూలై 15 రోజు మాకు జూలై 15 ట్యూస్డే అనమాట. సో మండే నుండే జూలై 14 నుండి వాడిది స్కూల్ టైమింగ్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. అంటే వాడిది జనరల్గా 9 to 2 ఉండేది, స్కూల్ 9 to 3 చేసినారు అనమాట. ఎందుకంటే పిల్లలకి అలవాటు కావడానికి మెల్లమెల్ల పెంచుకుంటూ వచ్చినారు. సో ఆ రోజు 9 to 3 చేసిండ్రు. మండే రోజు నా బర్త్డే కాబట్టి నేను వాడిని ఇంట్లో ఉంచేసుకున్నాను, లైక్ టెంపుల్కి అటు ఇటు వెళ్తున్నామని చెప్పేసి. సో వాడు ఫస్ట్ డే వెళ్ళలేదు, 3 o'clockకి టైం అయినప్పుడు వెళ్ళలేదు. దెన్ ఆన్ ట్యూస్డే 9 to 3 కదా ఆ రోజు కొత్తగా, వాడు స్కూల్కి వెళ్ళిండు యాజ్ యూజువల్, అన్నీ అయిపోతున్నాయి. 2 o'clockకి మేము మస్తు చిల్లున్నాం అనమాట. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు దే కెన్ ఫీల్ ఇట్ అనమాట. ఇట్లా స్కూల్కి పిల్లలు పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది. ఓకే, కీపింగ్ దట్ డిసైడ్. 2 o'clockకి మాకు కాల్ వచ్చింది. అయితే మాకు కాల్ వస్తే మేము స్కూల్ నుండి కాల్ వస్తే ఏమనుకున్నాము, ఆ రోజు 9 to 3 సడన్గా చేసిండ్రు కదా, మేబీ వాడు ఉండలేకపోయిండేమో, ఏడుస్తున్నాడు అని చెప్పేసి 2 o'clockకి తీసుకెళ్ళండి ఈరోజు అంటారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. మా అక్క ముందే చాలా వశిష్ట విషయంలో చాలా టెన్షన్ పడుతుంది అనమాట. ఫాస్ట్గా కాల్ ఎత్తింది. ఆమెకు ముందే కొంచెం తేడా కొట్టింది, ఎందుకంటే ఎప్పుడు లేని స్కూల్ నుండి కాల్ రావడం ఏంటి అని. స్కూల్ నుండి కాల్ వచ్చింది. ఏమని చెప్పిండ్రు వాళ్ళు, జస్ట్ పక్కన మాకు వశిష్ట వాయిస్ వినిపిస్తుంది, ఫుల్ ఏడుస్తున్నాడు, మీ బాబు బాగా ఏడుస్తున్నాడు, ఇమీడియట్గా తీసుకెళ్ళండి, మేము చెప్పినా కానీ కంట్రోల్ కావట్లే, పేరెంట్స్ ప్యాంపరింగ్ కావాలి ఇప్పుడు అని అంటే, ఇంకా నేను మా అక్క ఉరికినాం అనమాట. ఉరికితే ఏమైంది, వాడు పడ్డాడంట. ఎట్లా పడిండు, యాక్టివిటీ చేయించడం. వాళ్ళ స్కూల్లో రెగ్యులర్గా యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి కిడ్స్కి, మధ్య నర్సరీ స్కూలింగ్ అట్లనే ఉంటుంది కదా. సో యాక్టివిటీస్ చేయించడం కోసం క్లాస్ రూమ్లో నుండి బయటికి తీసుకొని వచ్చిండంట. తీసుకొని వస్తుంటే వాడు కొంచెం నాటీ ఫెల్లో కాబట్టి నడుస్తూ ఒక కాలు ఇట్లా తట్టుకొని పడ్డాడు. పడినప్పుడు పక్కన మనకి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, టైల్స్వి షార్ప్స్ ఇట్లా ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్ ఈ ఎల్బో అనేది దాని మీద పడ్డది. పడి వెనకకు కూడా ఇట్లా కొట్టుకున్నాడంట నెత్తికి. సో టీచర్స్ ఏమనుకున్నారు, ఎక్కువ హ్యాండ్కి కాకుండా తలకి తాకిందేమో అని వాళ్ళు చాలాసేపు కూల్ చేయడానికి ట్రై చేసిండంట. చాలాసేపు కూల్ చేయడానికి ట్రై చేసినా కానీ వాడు అస్సలు కూల్ అవ్వట్లేదు. కూల్ అవ్వకపోయేసరికి మాకు కాల్ చేసిండ్రు. వాళ్ళకి హ్యాండ్ అది కూడా కొంచెం తేడా కొట్టింది. తేడా కొడితే అది వాల్నీ స్ప్రే ఉంటుంది కదా, పెయిన్ కిల్లర్ స్ప్రే, అది స్ప్రే చేసిండ్రంట. ఎందుకంటే నార్మల్గా తాకిందేమో దెబ్బ అని. ఎంతకి కంట్రోల్ అవ్వకపోయేసరికి మాకు కూడా కాల్ వచ్చింది. కాల్ వస్తే మేము కూడా హడావిడిగా, మాకు వాకబులే అనమాట స్కూల్, వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయినాం లేట్ చేయకుండా. వెళ్తే ఏమైంది, వాడు కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు, హ్యాండ్ అస్సలు పైకి ఇట్లా వస్తలేదు అనమాట. అండ్ లైట్గా స్వెల్ వచ్చింది ఇక్కడ. వెనెవర్ స్వెల్ వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా అది ఫ్రాక్చర్ కిందకే వస్తుంది, మ్యాక్సిమం ఫ్రాక్చర్ కిందకే వస్తుంది. స్వెల్లింగ్ వచ్చిందంటే మీరు ఏదో ఇంట్లో కూర్చోబెట్టి అస్సలకే నెగ్లెక్ట్ చేయకండి. మనం వెళ్ళి ఎక్స్రే తీసుకుంటే ఒక 2000 పోతే పోయినాయి, బట్ మనకి
మన పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ నాట్ ఓన్లీ పిల్లలు, మనమైనా కింద పడితే స్వెల్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళి ఎక్స్రే తీసుకోవాలి. మాకు ఇంకా అక్కడే డౌట్ వచ్చింది అండ్ చాలా సైక్ అయిపోయినాం మేము. ఎందుకంటే మన పిల్లల్ని మనం స్కూల్కి నమ్మి పంపిస్తే అట్లా వాడు స్కూల్లో పడి మరీ ఫ్రాక్చర్ వరకు 3.5 years అబ్బాయికి ఫ్రాక్చర్ అయింది అంటే మనకి హార్ట్ మొత్తం ఎట్లయిపోతుంది చెప్పండి. అమ్మో అది చాలా ఘోరంగా ఉంటుంది. అది చిన్న విషయం అయినప్పటికీ ఇంకా అంతే. యాజ్ ఎ ఫ్యామిలీగా మాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంత ఓవర్ యాక్షన్ అని మీరు అనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఒపీనియన్స్ అగైన్. ఇంకా మేము ఏం చేసినాం, నేను కొంచెం ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాం కదా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి టీచర్స్తో అయితే అడిగినాం గట్టిగానే, అట్లా ఎట్లా అదే మీరేం చేస్తున్నారు అది ఇది అని. ఆ మూమెంట్లో అట్లయితే అన్నాం మేము. బట్ నిజం మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇంకా మనం ఇంట్లో ఒక్క పిల్లగాడిని మనం చూసుకోలేము. గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని టేక్ కేర్ చేయాలంటే వాళ్ళకు కూడా కష్టమే. కాకపోతే మనం మన చిన్న బాబు పేరెంట్స్గా ఆబ్వియస్గా మనం వెళ్ళి గొడవ అయితే చేస్తాం. మేము కూడా అట్లనే గొడవ టైప్ చేసినాం అనమాట. కానీ గొడవ చేసే టైం అది కాదని చెప్పి ఫస్ట్ అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాం. ఇదే ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే, వశిష్ఠకు ఆల్రెడీ సేమ్ ఏమైందంటే, వాడి బర్త్డే రోజు April 14th వాడి బర్త్డే, April 18th రోజు వాడు బెడ్ మించి ఆడుతూ ఉల్టా పడ్డాడు. అంటే మనము హెడ్ కిందికి అయింది, కాళ్ళు పైకి అయినాయి. ఆడుకుంటా హెడ్ కిందికి వచ్చేసింది. కిందికి వచ్చేసరికి వాడికి ఏం చేయాలో తెలియక లెఫ్ట్ హ్యాండ్ పైన మొత్తం వెయిట్ వేసేసిండు. లెఫ్ట్ హ్యాండ్ పైన వెయిట్ వేసేసరికి బాడీ వెయిట్ అంతా లెఫ్ట్ హ్యాండ్ పైన పడి ఇట్లా పల్టీ కొట్టినట్టయి వాడికి ఏమైంది, చాలా ప్రాబ్లం అయింది. హ్యాండ్కి సేమ్ ఇట్లా లేవ రాలేదన్నమాట. లేవ రాకపోతే మేము ఏం చేసినాం, ఆర్థోపెడిక్స్ నియర్ మీ అని కొట్టుకొని ఒక మంచి పెద్ద స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వాళ్ళు మొత్తం చెక్ చేసి అసలు ఏం కాలేదు, జస్ట్ మోచేయి దగ్గర బాడీ వెయిట్ పడడం వల్ల ఆ బోన్కి అనేది స్ట్రెస్ అయిపోయి అట్లా నొప్పి లేచింది అంతే అని చెప్పి ఒక బ్యాగ్ ఇచ్చేసిండు వాడికి ఇట్లా పెట్టుకోవడానికి. జస్ట్ ఇది ఒక 1 day ఉంచండి, ఉంచండి లేకపోతే లేదు, తొందరనే సెట్ అయిపోతుంది అనేసి అన్నారు. ఇంటికి వచ్చేసరికి బ్యాగ్ తీసేసిండు వాడు, మంచిగా ఆడుకున్నాడు, అసలు ఏం కాలే. అప్పుడు బై ద గాడ్స్ గ్రేస్. అప్పుడు కూడా మేము ఏమనుకున్నాం, వాడిది April 14th బర్త్డే రోజు కొంచెం దిష్టి నజర్ అయిందేమో. ఇంకా దిష్టి మనకి ఇండియన్ ఫ్యామిలీస్కి ఏ క్యాన్సర్ వచ్చినా కానీ దిష్టి తీస్తే తక్కువ అవుతుంది అనే రకం కదా మనము. సో నజర్ అయిందని అనుకున్నాము. అఫ్ కోర్స్ దిష్టి కూడా దాకింది. ఐ మీన్ హీఈస్ ద క్యూటెస్ట్ కిడ్ కాబట్టి దిష్టి కూడా దాకింది, దట్స్ ఆబ్వియస్. ఇంకా మేము అట్లా అనుకున్నాము. అయితే ఇంకా అదే హాస్పిటల్ మాకు ఐడియా ఉంది, వాళ్ళు మంచి ట్రీట్ చేసిండ్రు అని మాకు అనిపించింది. స్కూల్ నుండి కూడా మేము డైరెక్ట్ అదే హాస్పిటల్కి, అది మాకు నియర్ ఒక 1.6 kilometers ఉంటుంది, వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. ఆర్థోపెడిక్ ఏమన్నా కాబట్టి అప్పుడు లెఫ్ట్ హ్యాండ్. అయితే ఇంక ఇంట్లో మా వాళ్ళు అందరూ ఏమన్నారు, పెద్దోళ్ళు ఏమంటారు, ఇంకా ఏం కాదు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఇట్లాంటివన్నీ చూడలేదు, చిన్న విషయాలే కదా, అస్సలు ఫ్రాక్చరే కాలేదు, ఊరుకోండి మీరు. ఇంకా నాది మా అక్కది హడావిడి అంతా ఇంత ఉండదు అనమాట వశిష్ఠ విషయంలో. మేము కొంచెం ఓవరే చేస్తాం, ఎవరన్నా అనుకోండి, మేము ఓవరే చేస్తాం నిజంగా కూడా. ఎందుకంటే మాకు ఆ భయం అనేది కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆ భయము అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది మాకుంది. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో షేర్ చేస్తే చేస్తాను, చేయకపోతే చేయను, ఐ డోంట్ నో. బట్ డ్యూ టు సమ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాకు వశిష్ఠ విషయంలో మేము చాలా జాగ్రత్తనే పడతాము. మా చుట్టూ అందరూ అదే చెప్తున్నారు, వద్దు వెళ్ళకండి, హాస్పిటల్కి వెళ్ళకండి, అది తగ్గిపోతుంది, చిన్న విషయాలకు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని. బట్ నో, నేను మా అక్క ఒక్క మాట మీద ఉండి, ఆ రోజు బావలేడు, స్కూల్కి వెళ్తాడు కదా ఆబ్వియస్గా, దూరం ఉన్న మనిషికి చెప్తే కూడా టెన్షన్ పడతారని చెప్పి మేము ఏం చెప్పలేదు. ఫస్ట్ అయితే వాడిని హాస్పిటల్కి వేసుకొని వెళ్ళిపోయినాక ఎక్స్రే తీసి ఫ్రాక్చర్డ్ అని చెప్పిండ్రు. అంతే, ఇంకా మాకు మైండ్ పనిచేయలేదు. 20 days సిమెంట్ పట్టి అని చెప్పిండ్రు. ఇప్పుడు మేము ఇట్లా అడిగినాం అనమాట, సిమెంట్ పట్టి కాకుండా చిన్నపిల్లలు కదా, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఏం లేదా కొంచెం సింపుల్గా అవ్వడానికి అని అంటే వాళ్ళు అన్నారు, నో, దీనికి ఖచ్చితంగా సిమెంట్ పట్టియే వేయాలి అని చెప్తే ఇంకా మాకు కూడా వేరే ఆప్షన్ లేదు, మనకు వాడి క్యూర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. 20 days సిమెంట్ పట్టి ఉండాలి అని చెప్పిండ్రు. 20 days నో బాతింగ్, నో మూమెంట్ ఆఫ్ ది హ్యాండ్, చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. ఎందుకంటే మాకు ఎక్స్రే చూపెట్టిండ్రు, బోన్ అనేది స్లైట్గా ఇట్లా వచ్చేసింది, ఒక చిన్న పార్ట్ అనేది ఇట్లా బయటకు వచ్చింది అనమాట. ఆ ఎక్స్రే మాకు అది క్లియర్గా చూపెట్టినారు, అందులో మాకు కూడా క్లారిటీగా అర్థమైంది. బట్ మాకు అసలు ఏం అర్థం కాలేదు, అంత చిన్నోడికి ఫ్రాక్చర్ అంటే సిమెంట్ పట్టి ఇట్లనే ఉండాలంటే వాడు నాటి ఫెల్లో కదా, ఎట్లా వాడితోనే డీల్ చేయాలి అని మాకు అర్థం కాలేదు. బట్ ఇంకా తప్పదు కాబట్టి మనము చేసుకోవాలి.
సిమెంట్ పట్టి వేసేసుకొని ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదు, 20 డేస్ అట్లనే ఉంచినాం అనమాట. 20 డేస్ ఉంచిన తర్వాత మధ్యలో ఒక రోజు చెకప్కి అంటూ వెళ్ళినాము. వెళ్తే అక్కడ డాక్టర్ చెప్పారు మాకు 15 డేస్ మాత్రమే చాలు, మీ అబ్బాయి కొంచెం కోలుకుంటున్నాడు ఫాస్ట్గానే. అగైన్ గైస్, నో నజర్ ప్లీజ్, కోలుకుంటున్నాడు అని చెప్పి 20 డేస్ కాస్త 15 డేస్కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈరోజు 15th డే అనమాట. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 29th జూలై అనమాట. 29 జూలై రోజు 15th డే అవుతుంది అని చెప్పి ఈరోజు వెళ్ళి మేము కట్టింగ్ ఇప్పించుకొని వచ్చినాము. ఈ విషయం నేను మీతో ఎందుకు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా అంటే, మీ పిల్లలకి ఎప్పుడైనా కింద పడినప్పుడు స్వెల్ అయితే అస్సలు లైట్ తీసుకోకండి, వెళ్ళండి హాస్పిటల్కి. ఏం పర్లేదు, 1000 2000 ఖర్చు అవుతాయి, మీరంతా డబల్ ట్రిపుల్ సంపాదించుకోవచ్చు ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. కాకపోతే మీరు ఇప్పుడు చూపించకపోతే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయింది అని తెలిస్తే ఆ రిగ్రెట్ని మీరు చనిపోయేంత వరకు మర్చిపోలేరు. అది పిల్లల విషయం కాబట్టి ఎస్పెషల్లీ చెప్తున్నా. కాబట్టి అస్సలు మనకి మనమే సర్ది చెప్పుకొని చిన్న దెబ్బ ఏం కాదు, హాస్పిటల్ ఎందుకు ప్రతిదానికి, అవన్నీ అసలు అనుకోకండి. ఆ ఆలోచననే మీకు రానివ్వకండి. చిన్నదైనా పెద్దదైనా పిల్లల విషయంలో హాస్పిటల్కి వెళ్ళడమే కరెక్ట్. మన సొంత నిర్ణయాలు అస్సలు కరెక్ట్ కాదు. ఇది బాగా నమ్ముతాం మేము. సో అట్లా జరిగిందనమాట వశిష్ఠకి. అండ్ ఇంకొక విషయం, నేను ఆర్థోపెడిక్ నాకు చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నా. ఏంటంటే చిన్నపిల్లలకి బోన్స్ అనేది క్రాక్ అవ్వదు. అంటే వాళ్ళది బోన్ లాగా గట్టిగా బొక్కలాగా ఉంటుంది అనమాట. అదొక మెత్తగా ఉంటుంది. సో అది క్రాక్ అవ్వదు, ఇట్లానే వచ్చేస్తుంది. జస్ట్ దాన్ని క్రాక్ అవ్వడం అని అనరు, మూవ్ అవుతుంది అనమాట కొంచెము. దాన్ని మళ్ళీ ఇట్లా అతికిస్తారు. అది జస్ట్ మెత్తటి ముద్దలాగా ఉంటుంది తెలుగులో చెప్పాలంటే. అది ఇంకా బోన్ లాగా గట్టిగా అవ్వదు కాబట్టి కిడ్స్కి ఫ్రాక్చర్ అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదంట, తొందరగానే అతుకుతుందంట. ఎప్పుడు అతుకుతుంది అట్లా అని ఇంట్లోనే వదిలేస్తే అతకదు, హాస్పిటల్కి తీసుకెళ్తేనే ఆ సిమెంట్ పట్టియా లేకపోతే ఏదైనా ఆ దెబ్బకి తగ్గ ట్రీట్మెంట్ చేస్తేనే అది ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ నాకు ఇంకొక విషయం కూడా అనిపిస్తుంది, నేను అనవసరంగా నా యూట్యూబ్లో వాడిని ఇన్వాల్వ్ చేస్తుంటే కూడా వాడి హైపర్ యాక్టివ్నెస్ అందరికీ అర్థమై మేబీ నజర్ తగులుతుందని కూడా అనిపిస్తుంది. బట్ నాకు వాడి హైపర్ యాక్టివ్నెస్ని, వాడికి ఉన్న ఎంతూజియాజంని నేను చంపేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే హీఈస్ వెరీ మచ్ క్యూరియస్ టు మేక్ వీడియోస్ టు అపియర్ ఆన్ ద స్క్రీన్. ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని మేము టీవీలో చూస్తాం కదా, వాడికి ఇష్టం అనమాట టీవీలో వాడు చూసుకోవడం. అట్లా అని చెప్పి నేను వాడిని ఇన్వాల్వ్ చేస్తా. బట్ ఎక్కడో నాకు అనిపిస్తుంది నజర్ గట్టిగానే తాకుతుందని. కంటిన్యూస్గా దెబ్బలు తాకుతున్నాయి వాడికి కూడా. అండ్ ఈ వీడియో లెంత్ ఎక్కువే ఉంటుంది గైస్, ఎందుకంటే నేను ఐఎమ్ స్పీకింగ్ మై హార్ట్ అవుట్ కాబట్టి క్లారిటీగా మీకు సిచ్యువేషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ ఈరోజు సిమెంట్ పట్టి అయితే వాడికి తీసిన తర్వాత డాక్టర్ ఇంకొక మాట కూడా చెప్పిండు. ఇప్పుడంట అంటే మాకు ఎక్స్రే చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిండు, చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయితే లైక్ 3 అంటే మావాడు 3.5 years కాబట్టి నేను 3.5 years ఏజ్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు. ఆ 3.5 years ఏజ్ మావాడికి ఫ్రాక్చర్ అయింది కాబట్టి వాడికి ఇప్పుడు అక్కడ ఒక గ్రోయింగ్ ఇట్లా ఇది ఎల్బో కాబట్టి, అదే జాయింట్ బోన్ కాబట్టి ఎల్బో ఇట్లా ఉంటుంది కదా, ఈ మధ్యలో వాడికి క్రాక్ వచ్చింది. సో ఫ్యూచర్లో వాడు గ్రో అవుతున్న కొద్దీ ఒక బోన్ గ్రో అవుతూ ఉంటుంది కదా, ఇది ఇట్లా గ్రో అవుతున్నప్పుడు ఏమవుతుందంట అంటే, బోన్ అంటే ఇటు రైట్ సైడ్ ఇట్లా బోన్ ఉంటుంది కదా, ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ ఇట్లా అని గ్రో అవుతూ వస్తుంది బోన్. సో ఏమవుతుందంట అంటే, ఇఫ్ వాడికి ఫ్యూచర్లో ఎఫెక్ట్ కనుక ఉంటే ఒక సైడ్ ఇక్కడ సైడ్ క్రాక్ అయింది కాబట్టి ఇక్కడ సైడ్ బోన్ గ్రో అవ్వడం అనేది ఆగిపోతుందంట. ఓన్లీ ఇటు సైడే ఇట్లా అని గ్రో అవ్వకుంటూ వస్తుందంట. ఇది ఇట్లనే ఉండిపోతుంది, ఇంకా ఇది ఇట్లే గ్రో అవ్వకుంటూ వస్తుందంట. వచ్చేసరికి చెయ్యి వంకరగా అనిపిస్తుంది. ఇది మనము వితిన్ 6 months or 1 year, ఇప్పుడు దెబ్బ తాకింది కదా, ఈ 1 year మేము ఇది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ వాడు చెయ్యి వంకర పోయినా, వాడు మధ్యలో చెయ్యి పెయిన్ వస్తుందని చెప్పినా కానీ లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు ఏందనే చెప్తారు. చెప్పినా కానీ మనం ట్రీట్మెంట్ దానికి ఇప్పుడు ఇవ్వలేము. ఆఫ్టర్ 20 years అంటే వర్ష 20 years ఏజ్ వచ్చినప్పుడు వాడికి బోన్స్ మెచ్యూరిటీ అనేది ఆగిపోతుందంట. ఆ బోన్ గ్రో అవ్వడం ఆగిపోయిన తర్వాత ఒక చిన్న సర్జరీ చేయాలంట. ఆ సర్జరీ చేయడం వల్ల ఆ బోన్ అనేది వంకరగా ఎట్లయితే వంకర గ్రో అవ్వడమా లేదా గ్రోయింగ్ స్టాప్ అవ్వడం జరిగినప్పుడు ఒక చిన్న కరెక్షన్ ఏదో ఇంటర్నల్గా చేస్తే
అది మళ్ళీ ప్రాపర్గా ఉంటుందంట. కానీ అప్పటి వరకు అయితే కొంచెం చెయ్యి వంకర ఉందా లేకపోతే కరెక్ట్గా వాడు హ్యాపీగా మూమెంట్ చేయగలుగుతున్నాడా అనేది మేము చూసుకోవడం ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది గైస్ నేను మీకు చెప్పాలి అని అనుకుంటుంది. స్కూల్లో ఏదో కాల్ స్లిప్ అయి పడ్డందుకు వాడికి 20 years ఆఫ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందా అనేది వీ నెవర్ నో. బట్ మనమైతే కేర్ఫుల్గా ఉండాలి. ఇట్స్ లైక్ అ ప్రాబబిలిటీ, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది ఉండదా పక్కకు పెడితే ఇప్పుడైతే మనం ఒక సైడ్ ఆలోచించాలి కదా, ఒక 1 year జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ బై ద గాడ్స్ గ్రేస్ ఏం అవ్వదు. కొందరు పిల్లలకి అయిందనుకో వాళ్ళు 20 years తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాలి. అది కూడా నార్మలే అంట, అసలు దానికి ఏం ప్రాబ్లం లేదంట. ఇది మాకు డాక్టర్ చెప్పింది. సో నేను కూడా మీకు ఇది చెప్పాలి అని అనుకొని వీడియో స్టార్ట్ చేశాను. మేబీ వీడియో 15 minutes వరకు వెళ్ళేటట్టుంది. దట్స్ ఓకే గైస్, స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది అవేర్నెస్ వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో. నా రివ్యూలు, నా పర్సనల్ వీడియోలు చూసినప్పుడు ఇది కూడా చూడండి, ఎందుకంటే ఇది అవేర్నెస్ వీడియో. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్కూల్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎవరైనా స్కూల్ టీచర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఎనీ స్కూల్, వాట్ ఎవర్ ద స్కూల్ వాళ్ళు చూస్తే ఒక్కసారి ఆలోచించండి. మేము మా సైడ్ నుండే ఫీజు కట్టి, ఇప్పుడు ఫీజులు ఎట్లున్నాయో కూడా మనకు తెలుసు, అంతంత ఫీజు కట్టి మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి మా పిల్లల్ని పంపిస్తున్నాము. మీరు మా పిల్లలపై ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు. ఆ లేత బాడీ పైన ఏమైనా ఎఫెక్ట్ అయితే లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో జాగ్రత్తగా పిల్లల్ని టేక్ కేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మనం వెళ్ళి ఆ టీచర్స్ పైన అరిస్తే వాళ్ళ కోపం రావచ్చు, వాళ్ళు హర్ట్ కూడా అవ్వచ్చు, మేము ఇంత బాగా చూసుకుంటున్నా కానీ మమ్మల్ని అంటున్నారని. బట్ జస్ట్ థింక్, మీ పిల్లలు కూడా ఇంకొక స్కూల్లో చదువుతూనే ఉంటారు. ఆ పిల్లలకు కూడా అట్లే దెబ్బ తాకితే మీరైతే ఆ పెయిన్ని అర్థం చేసుకొని సైలెంట్ అయితే ఉండరు. మీరు కూడా వెళ్ళి క్వశ్చన్ అయితే చేస్తారు. అట్లే మేము కూడా చేసినాము. క్వశ్చన్ చేయడంలో కూడా తప్పేం లేదని నాకు అనిపిస్తుంది. అంతే గైస్, ఎవరైనా పేరెంట్స్ చూస్తే ఆర్ ఎల్స్ పిన్నిలు, అత్తలు నాలాగా పిన్ని అయి ఉంటే దయచేసి మీ పిల్లల పైన చిన్న చిన్న దెబ్బలని చెప్పి నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. చిన్న దెబ్బలైనా కానీ స్వెల్లింగ్ వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే హ్యాండ్ కింద పడ్డప్పుడు బోన్స్ పైన స్వెల్లింగ్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే అది ఫ్రాక్చర్కి రిలేటెడ్ అవుతుంది కాబట్టి. ఇంకొక విషయం కూడా, పిల్లలు సడన్గా పడినప్పుడు హెడ్కి బలంగా దెబ్బ తాకితే ఓకే, బలంగా దెబ్బలు తాకడం ఈజ్ ఫైన్. దాని తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా వామిట్స్ చేసుకుంటే కూడా అది సీరియస్ ఇంజురీకి దారితీస్తారు. వామిట్స్ చేసుకుంటే కూడా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. అంతే గైస్, నేనైతే చెప్పాలనుకుంటున్న విషయం ఇది. మీకు ఎవరికైనా ఇది సుత్తి అని అనిపిస్తే కళ్ళు మూసుకొని స్కిప్ చేసేయండి. ఐ డోంట్ కేర్. కాకపోతే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించి నేను ఈ వీడియో తీసిన. అండ్ అంతే గైస్, నేను వశిష్ఠది చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. హాస్పిటల్ వాళ్ళు వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి నేను తీయలేదు. మీరు అనుకోవచ్చు హాస్పిటల్లో పడితే వీడియో ఎందుకు తీయాలి అంటే, నేను తీసి పెడతా, అది ఒక అవేర్నెస్ కోసం. ఇంకా మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోండి. గైస్ వీడియో చాలా పెద్దగా అయిపోయింది, సారీ చాలా సోద అయిపోయిందేమో. అంతే గైస్, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ కిడ్స్. అండ్ స్కూల్లో కూడా మీరు మధ్యలో స్ట్రిక్ట్ పేరెంట్స్ లాగానే ఉండండి. మీరు మరీ మంచితనానికి పోతే వాళ్ళు కూడా మీ పిల్లలని కేర్ చేయరు. స్ట్రిక్ట్గా ఉండడమే కరెక్ట్ నా వరకు అయితే. అంతే గైస్, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ అంటిల్ ద ఎండ్. I hope ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. See you all in my next videos. Bye guys.